గోమాత ఒక వరం. రాంపూర్ అనే గ్రామంలో ఒక కుటుంబం ఆవుని సాకుతూ ఉండేది. ఆ ఆవు సమీపంలో ఉన్న గ్రామాల్లో అన్నింటికన్నా శక్తివంతమైనది మరియు ఎక్కువ పాలు ఇస్తూ ఉండేది. ఈ కారణంగానే శ్యాము బాగా డబ్బులు సంపాదించి ఆనందంగా జీవించేవాడు. శ్యాము కొడుకు గోలుకి ఆ ఆవంటే చాలా ఇష్టం. ఆవును సంరక్షిస్తూ ఉండేవాడు. గోలు ఆవుతో ఎక్కువ సమయం గడిపేవాడు. అందుకే ఆవుకి కూడా గోలు అంటే చాలా ఇష్టం. అంతేకాక ఆవు మనస్సుని బాగా అర్థం చేసుకునేవాడు గోలు. అప్పుడప్పుడు వారు మాట్లాడుకునేవారు కూడా. శ్యాము కుటుంబం చాలా సంతోషకరమైన జీవితాన్ని గడిపేది. ఒకరోజు పక్క గ్రామం నుండి 2 పశు వ్యాపారులు శ్యాము ఆవుని కొనాలి అని ఇంటికి వచ్చారు. రండి బాబు రండి, ఏమి ఇలా వచ్చారు అని అడిగాడు శ్యాము. అందులో ఒకడు, మేము ఆవుని కొనాలనుకుంటున్నాం అంటాడు. మరి వెళ్ళి కొనుక్కోండి అంటాడు శ్యాము. మాకు మీ ఆవు కావాలి అంటాడు రెండోవాడు. అవును, మాకు మీ ఆవు కావాలి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం అంటాడు మొదటివాడు. ఇది విన్న శ్యాము డబ్బు మీద ఆశతో ఆవుని అమ్మటానికి సిద్ధమవుతాడు. వెంటనే, సరే, మీరు నాకు 40,000 ఇచ్చేస్తే ఆవుని తీసుకొని వెళ్ళొచ్చు అంటాడు. అత్యాశకు పోయి శ్యాము ఆవుని అమ్మేస్తాడు. ఇది విన్న గోలు చాలా బాధపడి, నాన్న, మన ఆవుని అమ్మొద్దు అంటాడు. దానికి గోలు, మంచి ధర లభిస్తోంది కదా, ఎవ్వరూ ఇంత డబ్బులు ఇవ్వరు అంటాడు. వాళ్ళు ఆవుని తమతో తీసుకొని వెళ్ళటానికి తయారవుతారు. ఆవు సైగ చేస్తూ గోలుతో, నా బాధ అర్థం చేసుకో, నన్ను అమ్మకు, నాకు ప్రేమాభిమానాలు కావాలి, నా ఆనందాన్ని పాడు చేయకు అంటుంది. దానికి గోలు, నేను చిన్నపిల్లవాడినని ఎంత చెప్పినా మా నాన్న నా మాట వినటం లేదు అంటాడు. ఆవుకు మనసు విరిగిపోయిందని, బాధగా ఉందని గోలుకి అర్థమవుతుంది. ఆవుని తమ చోటికి తీసుకుని వెళ్లే మార్గంలో అది వాళ్ల నుంచి దూరంగా పారిపోతుంది. అలా పరిగెడుతూ తెలియని ఒక ప్రదేశానికి వెళ్ళిపోతుంది. అక్కడ గ్రామంలోని ప్రజలందరూ దాన్ని చూసి ఒకరు దాన్ని చేరతీయాలి అని తమ ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ శ్యాము ఇంట్లో అశాంతి వ్యాపిస్తుంది. ఆవు వెళ్ళిపోయాక వాళ్ళకి ఇంట్లో డబ్బుల కొరత మొదలవుతుంది. సంతోషకర జీవితాలు కాస్త దుఃఖభరితమయ్యాయి. పూట గడవటమే కష్టమైపోతుంది. ఆవు లేని లోటు గోలులో కూడా బాగా కనపడింది. తను ఏదో పోగొట్టుకున్నవాడిలా దీనంగా కనపడేవాడు. కొన్ని నెలల తర్వాత గోలు భగవద్గీత వినటానికి వెళ్తాడు. అక్కడ గోమాత విశిష్టత గురించి చెప్తూ ఉంటారు. గోమాత పూజనీయురాలు. గోహత్య మహాపాపం. గోవు ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనం. ఆవులను ప్రేమించండి. ఇది విన్న గోలుకి గోవు యొక్క విలువ అర్థమవుతుంది. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మానాన్నలకు ఆవు యొక్క విశిష్టతను చెప్తాడు. తమ ఆవుని అమ్మేసినందుకు చాలా పశ్చాత్తాపడతారు. శ్యాము ఆవును వెతుక్కుంటూ అన్ని ఊర్లు తిరుగుతాడు. చివరికి తమ ఆవు ఉన్న గ్రామానికి అనుకోకుండా చేరుకుంటాడు. అక్కడి గ్రామస్తులు శ్యాముకి ఆవుని తిరిగిచ్చేస్తారు. ఇప్పుడు శ్యాము కుటుంబమంతా ఆవును మరింత ప్రేమగా, భక్తిగా పెంచటం ప్రారంభిస్తారు. ఇది మాయో ఏమో తెలియదు కానీ వాళ్ళ జీవితాలలో మళ్ళీ అన్ని సంతోషాలు తిరిగి వచ్చాయి. నలువైపులా సిరి సంపదలతో తులతూగారు. సుఖంగా, ఆనందంగా జీవించసాగారు. మిత్రులారా, ఎప్పుడూ గోహత్యకు పూనుకోకండి. ఆవులను, మిగతా అన్ని జంతువులను కూడా ప్రేమించండి. అప్పుడు మీ జీవితం సుఖమయమవుతుంది. ఈ మాటను మీరు అంగీకరిస్తే ఈ క్రింది వాక్యాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు నుండి ఆవును గాని
ఏ ఇతర జంతువుని గాని హింసించను సరికదా, వాటిని రక్షిస్తాను.